భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మతాలకు అతీతంగా అందరి చేత ప్రేమించబడిన వ్యక్తి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఆయనంటే అందరికీ ఇష్టం. అటువంటి అబ్దుల్ కలాం గారు తను పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్గా ఎలా ఎదిగారు అనే తన ఆత్మకథను అరుణ్ తివారీ అనే వ్యక్తితో కలిసి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ని రాశారు. ఈ బుక్లో ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన స్కూల్స్, కాలేజెస్, స్ట్రగుల్స్, మిసైల్స్ మరియు ప్రెసిడెంట్ ఇలా ఎన్నో విషయాలను ఆయనకు గుర్తున్నంత వరకు రాయడం జరిగింది. ఆయన తన జీవిత చరిత్రను దాదాపు 170 పేజీల్లో చెప్పడం జరిగింది. అటువంటి మహనీయుని జీవిత చరిత్రను మనం తెలుసుకోవాలి. మనం కూడా ఇన్స్పైర్ అయ్యి దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి. నేను ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ను మేబీ కొన్ని ఎపిసోడ్స్ రూపంలో చేయడం జరుగుతుంది. ఆయన రాసిందే నేను చెప్తాను. ఆయన రాసిన దాన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అబ్దుల్ కలాం గారి తల్లి పేరు ఇది, అబ్దుల్ కలాం గారి తండ్రి పేరు ఇది, అబ్దుల్ కలాం గారు మసీద్కి అలానే శివాలయానికి కూడా వెళ్ళేవారు అని కాకుండా నా పేరు అబ్దుల్ కలాం, నా తల్లి పేరు అసియమ్మ, నేను నా చిన్నతనాన్ని ఇక్కడ గడిపాను అని ఆయనే తన స్టోరీని చెప్తున్నట్లు నేను మీకు చెప్పడం జరుగుతుంది. నేనేం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది అని అనుకుంటూ భరతమాత ముద్దు బిడ్డ అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసుకున్న వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒక విజేత ఆత్మకథలోకి వెళ్ళిపోదాం. ఈ వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది అధర్వణ వేదంలోని శ్లోకంతో మొదలవుతుంది. అదేంటంటే, ఈ పృథ్వీ ఆయనది, ఈ అపార విస్తృత ఆకాశం ఆయనది, ఉభయ సాగరాలు ఆయనవి, అయినా ఆయన చిన్న నీటి చలమంలో కూడా కనిపిస్తాడు అని చెప్తూ ఒక విజేత ఆత్మకథ మొదలవుతుంది. నా పేరు అబ్దుల్ కలాం. నేను పుట్టింది మధ్యతరగతి తమిళ కుటుంబంలో. పూర్వపు మద్రాస్ రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీప పట్టణం నా పుట్టిన ఊరు. నా తండ్రి పేరు జైనలుద్దీన్. పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, అలానే సంపన్నుడు కూడా కాదు. వీటిని మించిన గొప్ప జ్ఞానవంతుడు నా తండ్రి. నా తల్లి పేరు అసియమ్మ. నా తండ్రికి ఆదర్శ సహచారిణి. ఆమె రోజు ఎంతమందికి వండివార్చేదో నాకిప్పుడు గుర్తులేదు, కానీ మా కుటుంబ సభ్యులందరికన్నా ఎక్కువ మందే బయట వాళ్ళు రోజు మా ఇంట్లో మాతో కలిసి భోజనం చేసేవారు అని చెప్పగలను. నా తల్లి వంశం మరింత విశిష్టమైనది. ఆమె పూర్వీకుల్లో ఒక ఆయన్ని బ్రిటిష్ ప్రభుత్వం రాయ్ బహదూర్ అనే బిరుదుతో సత్కరించింది. ఆ అందమైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో నేనొకణ్ణి, అందరికన్నా చిన్నవాణ్ణి. 19వ శతాబ్ద కాలంలో మా పూర్వీకులు నిర్మించిన ఇంట్లోనే మేము నివసించేవాళ్ళం. ఇటుకతోనూ సున్నంతోనూ కట్టిన విశాలమైన ఆ పక్కా ఇల్లు రామేశ్వరం మసీదు వీధిలో ఉండేది. చాలా మంచివాడైన నా తండ్రి అనవసరమైన భోగభాగ్యాలకు దూరంగా ఉండేవాడు. అలా అని మా కనీస అవసరాలకు కానీ, మా అన్న వస్త్రాలకు కానీ, వైద్య సదుపాయాలకి కానీ మాకెప్పుడూ లోటు చేయలేదు. నిజానికి చెప్పాలి అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ నా బాల్యం ఎంతో ఆనందంగా గడిచింది. నేనెప్పుడూ మా అమ్మతో పాటే కలిసి భోజనం చేసేవాణ్ణి. వంటగదిలో నేల మీద కూర్చునేవాళ్ళం. ఆమె నా ముందుకు అరిటాకు పరిచి దానిమీద అన్నం అలానే గుమగుమలాడే సాంబార్ వడ్డించేది. వాటికి తోడు ఇంట్లో తయారయ్యే ఘాటైన ఊరగాయలు, తాజా కొబ్బరి పచ్చడి. యాత్రికులకి రామేశ్వరాన్ని పవిత్ర స్థలంగా చేసిన ఆ ప్రసిద్ధ శివాలయానికి మా ఇంటి నుంచి 10 నిమిషాలే నడక. మేముండేది ప్రధానంగా ముస్లిం ప్రాంతం అయినప్పటికీ అక్కడ ఉన్న ముస్లిం కుటుంబాలతో ప్రశాంత సహజీవనం చేసే అనేక హిందూ కుటుంబాలు కూడా ఉండేవి. మా ప్రాంతంలో ఒక మసీదు ఉండేది. నా తండ్రి నన్ను కూడా సాయంకాలం ప్రార్థనలకు తీసుకువెళ్లేవాడు. అక్కడ అరబిక్ భాషలో గానం చేసే మంత్రాలేమిటో నాకు అసలు అర్థమయ్యేవి కాదు. అయినప్పటికీ కూడా ఆ మంత్రాలన్నీ భగవంతుడికి చేరుతాయి అని అనడంలో నాకు ఎటువంటి సందేహం ఉండేది కాదు. రామేశ్వరం దేవాలయ ప్రధాన అర్చకుడు అయిన పక్షి లక్ష్మణ శాస్త్రి గారికి మా తండ్రికి ఎంతో మంచి స్నేహం. వారిద్దరూ తమ సంప్రదాయక దుస్తుల్లో కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉండటం నా బాల్య జ్ఞాపకాల్లో ఎంతో స్పష్టమైన స్మృతి. తెల్లవారుజామునే 4 గంటలకు నమాజ్ పఠనంతో నా తండ్రి తన దినచర్యను మొదలుపెట్టడం నాకు బాగా గుర్తు. నమాజ్ తర్వాత మా ఇంటికి 4 మైళ్ళ దూరంలో ఉన్న మా చిన్న కొబ్బరి తోట దాకా నడిచి వెళ్లేవాడు నా తండ్రి. తిరిగి వచ్చేటప్పుడు భుజాన ఒక డజను కొబ్బరి బొండాలు తగిలించుకుని వచ్చేవాడు. నా తండ్రికి 60 ఏళ్లు పైబడిన కాలంలో కూడా ఆ దినచర్యలో ఎటువంటి మార్పు లేదు. నా జీవితమంతా నేను నా శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా నా తండ్రిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాను. నా తండ్రి నాకు విప్పి చెప్పిన ప్రాథమిక సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. సంక్షోభం నుంచి, వేదన నుంచి, విషాదం నుంచి, అలానే వైఫల్యాల నుంచి మనిషిని లేవనెత్తి అతన్ని సరైన మార్గానికి చేర్చే ఒక దివ్యశక్తి ఉందని మనస్ఫూర్తిగా నమ్మాను. మనిషి తన భౌతిక మరియు మానసిక బంధాల నుండి బయటపడినప్పుడే అతడు స్వేచ్ఛ, ఆనందం మరియు మానసిక శాంతి దిశగా ప్రయాణించగలడు అని పూర్తిగా తెలుసుకున్నాను. బహుశా నాకప్పుడు 6 ఏళ్లు. రామేశ్వరం నుంచి ధనుష్కోటి దాకా యాత్రికుల్ని తీసుకుపోయి రావడానికి ఒక చెక్క పడవని తయారు చేసే పనికి పూనుకున్నాడు మా నాన్న.
సముద్ర తీరంలో అతనికి మా బంధువు అహ్మద్ జలాలుద్దీన్ తోడు ఉన్నాడు. అతను తర్వాతి రోజుల్లో నా సోదరిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఆ పడవని తయారు చేయడం నేను నా కళ్ళారా చూశాను. కొన్నాళ్లు మా నాన్న ఆ పడవతో మంచి వ్యాపారమే చేశాడు. కానీ గంటకి 100 మైళ్ళ వేగంతో గాలులు వీచే తుఫాన్ ఒకటి ఒకరోజు ఆ పడవని అలానే ధనుష్కోటి లంక దెబ్బల్ని కూడా ఎగిరిసుకుపోయింది. పంబన్ రైలు వంతెన కూలి ప్రయాణికుల రైలు కొట్టుకుపోయింది కూడా అప్పుడే. అప్పటిదాకా సముద్రపు అందాలనే చూశానేమో, దాని ప్రచండ శక్తి విజృంభణ నాకు ఒక కొత్త అనుభవం. ఆ పడవ అలా తన అకాల మరణానికి గురయ్యేనాటికి అహ్మద్ జలాలుద్దీన్ నాకు మంచి స్నేహితుడయ్యాడు. మా వయసులో తేడా మా స్నేహానికి అడ్డు రాలేదు. అతను నాకన్నా 15 ఏళ్లు పెద్ద. నన్ను ఆజాద్ అని పిలిచేవాడు. ప్రతిరోజు సాయంకాలం మేమిద్దరం చాలా దూరం నడుచుకుంటూ వెళ్లేవాళ్ళం. మా మసీదు వీధి నుండి మొదలుపెట్టి లంక భూముల ఇసుక తిన్నెల దాకా వెళ్లినంతసేపు మేము ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే మాట్లాడుకునేవాళ్ళం. మేము అటువంటి విషయాలు మాట్లాడుకోవడానికి గల కారణం రామేశ్వరం తాలూకా వాతావరణం. ఆ పరమశివుడి మహాదేవాలయం మా మొదటి మజిలీ. దేశంలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల్లానే మేం కూడా ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మాలో విద్యుత్తేజం ప్రసరిస్తున్నట్లు భావించుకునేవాళ్లం. జలాలుద్దీన్ తన పనిపాటల్లో దేవుడే తన సహచరుడు అన్నట్లు జలాలుద్దీన్ మాట్లాడేవాడు. తన బాధల్ని వినడానికి ఆ దేవుడెప్పుడూ తన పక్కనే ఉన్నట్టు చెప్తూ ఉండేవాడు. అలా చెప్పిన తర్వాత నేనతన్ని కన్నార్పకుండా చూసేవాణ్ణి. అలాగే దేవాలయం చుట్టూ ఆవరించిన యాత్రికుల్ని కూడా చూసేవాణ్ణి. వాళ్ళు సముద్రంలో పవిత్ర స్నానాలు చేసేవారు. మనం సర్వశక్తిమంతుడిగా భావించే ఆ పరమశివుడికి ఆరాధనతో పూజలు చేస్తూ ఉండేవారు. ప్రార్థనలు కూడా చేస్తూ ఉండేవారు. మా మసీదులో పలికిన అరబిక్ మంత్రాల్లానే దేవాలయంలోని ఆ ప్రార్థనలు కూడా తమ గమ్యాన్ని చేరుకుంటాయి అని నమ్మడానికి నాకు ఎటువంటి సందేహము ఉండేది కాదు. నాకు ఆ వయసులో ఉన్న ఆశ్చర్యమల్లా జలాలుద్దీన్కి దేవుడితో ఎటువంటి ప్రత్యేక సంబంధం ఉంది అని. అతని కుటుంబ పరిస్థితులు అతను ఎక్కువగా చదువుకోనివ్వలేదు. నేను బాగా చదువుకోవాలి అని నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. తనకి అవకాశాలు కలిసి రాకపోవడం వల్ల అతను ఎప్పుడూ నిరాశ చెందడం నేను చూడలేదు. పైగా జీవితం తనకేమిచ్చిందో దాని పట్ల అతనెప్పుడూ పరిపూర్ణమైన కృతజ్ఞతతో ఉండేవాడు. నేనీ సంగతులు చెప్తున్న రోజుల నాటికి మా రామేశ్వరం ద్వీపం మొత్తానికి ఇంగ్లీష్ రాయగలిగిన వ్యక్తి మాత్రం జలాలుద్దీన్ మాత్రమే. అవసరమైన వాళ్ళకి అప్లికేషన్లు రాసిపెడుతూ ఉండేవాడు. జలాలుద్దీన్ ఎప్పుడూ చదువుకున్న వాళ్ల గురించి, అలానే శాస్త్రీయ ఆవిష్కరణల గురించి, సమకాలీన సాహిత్యం గురించి, వైద్య రంగంలో సాధిస్తున్న విజయాల గురించి నాతో చెప్తూ ఉండేవాడు. నా చిన్నప్పటి రోజుల సాధారణ స్థితిగతుల్లో మాకు పుస్తకాలు ఎంతో అరుదైన వస్తువులు. ఆనాటి స్థానిక ప్రమాణాలు బట్టి చూస్తే ఎస్టీఆర్ మాణిక్యం అనే ఒక జాతీయ ఉద్యమకారుడి సొంత గ్రంథాలయమే మాకు తెలిసిన అతిపెద్ద లైబ్రరీ. నా చిన్ననాటి రోజుల్లో నన్ను ప్రభావితం చేసిన మరొక వ్యక్తి మా బంధువు శంషుద్దీన్. రామేశ్వరంలో వార్తాపత్రికలకు ఏకైక పంపిణీదారు. వార్తాపత్రికలు పంబన్ నుంచి పొద్దుటి రైల్లో రామేశ్వరానికి వచ్చేవి. రామేశ్వరంలో 1000 మందికి పైబడ్డ అక్షరాస్యుల అవసరాలు తీర్చే ఏకైక వ్యక్తి సంస్థగా శంషుద్దీన్ అనే ఏజెన్సీ పనిచేస్తూ ఉండేది. జాతీయ స్వాతంత్రోద్యమ పరిణామాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రజలు వాటిని చదువుతూ ఉండేవారు. అలాగే దినఫలాల్ని చూసుకోవడానికి, మద్రాస్ మార్కెట్లో బంగారం ధరలు తెలుసుకోవడానికి కూడా ఆ పత్రికలను చదువుతూ ఉండేవారు. కొంత విశాల దృక్పథం కలిగిన కొద్దిమంది పాఠకులు మాత్రం హిట్లర్, మహాత్మాగాంధీ మరియు జిన్నాల గురించి మాట్లాడేవారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం చెలరేగేసరికి నాకు సరిగ్గా 8 సంవత్సరాలు. కారణాలు తెలియదు కానీ అప్పుడు చింతపిక్కల ధరలు మార్కెట్లో చాలా ఎక్కువగా ఉండేవి. నేను చింతపిక్కలు ఏరి మసీదు వీధిలో ఉండే ఒక షాప్లో అమ్మేవాణ్ణి. ఒకరోజు కష్టానికి నాకు ముట్టే ప్రతిఫలం రమారమి 1 అణ. ఆ సమయంలో జరిగిన యుద్ధం గురించి జలాలుద్దీన్ నాకు కథలుగా చెప్తూ ఉండేవాడు. తర్వాత నేను వాటిని పేపర్లో చదువుతూ ఉండేవాణ్ణి. అందరి నుంచి విడిగా ఉన్నందువల్ల మా ప్రాంతం యుద్ధం ప్రభావానికి పూర్తిగా దూరంగా ఉండేది. ఆ అనతి కాలంలోనే బ్రిటిష్ ఇండియా మిత్రపక్షాల సరసన చేరవలసి రావడంతో ఎమర్జెన్సీ లాంటిది ప్రకటించారు. ఆ ఎమర్జెన్సీ కారణంగా రామేశ్వరం స్టేషన్లో రైళ్లు ఆగడం మానేశాయి. అందువల్ల న్యూస్ పేపర్ కట్టల్ని రామేశ్వరం ధనుష్కోటి మధ్యన ఉన్న రామేశ్వరం రోడ్ దగ్గర ట్రైన్లోంచి బయటకు విసరవలసి వచ్చేది. శంషుద్దీన్కి ఆ కట్టల్ని ఏరడానికి ఒక చెయ్యి ఆసరా కావాల్సి వచ్చేది. సహజంగానే ఆ సహాయ హస్తం నాదే అయ్యింది. నా మొదటి వేతనాన్ని నేను సంపాదించుకోవడానికి సహకరించింది శంషుద్దీనే. ప్రతి శిశువు కొన్ని సహజ వారసత్వ లక్షణాలతో జన్మిస్తాడు. నేను నా తండ్రి నుంచి నిజాయితీని, క్రమశిక్షణని అందిపుచ్చుకున్నాను. మా అమ్మ నుంచి మంచితనంలో నమ్మకాన్ని, సానుభూతిని అందుకున్నాను. నాతో పాటే నా 3 సోదరులు, నా సోదరి కూడా. కానీ జలాలుద్దీన్ మరియు శంషుద్దీన్లతో నేను గడిపిన సమయమే నా బాల్యంలోని అద్వితీయం. నా తదనంతర జీవితంలోని మార్పుకు కారణం వాళ్ళే. చిన్నప్పుడు నాకు 3 మిత్రులుండేవారు. వారు
రామనాథ శాస్త్రి, అరవిందం, అలానే శివప్రకాశన్. వీళ్ళు ముగ్గురు కూడా సనాతన హిందూ బ్రాహ్మణ కుటుంబాల నుంచి వచ్చినవారే. వేరువేరు మతాలకి చెందినందువల్ల కానీ లేదా వేరువేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినందువల్ల కానీ మాలో ఏ భేదాలు కూడా ఉండేవి కాదు. రామనాథ శాస్త్రి అనే వ్యక్తి రామేశ్వరం దేవాలయ ప్రధాన అర్చకుడు పక్షి లక్ష్మణ శాస్త్రి గారి కొడుకు. తరువాత తన తండ్రి నుంచి ప్రధాన అర్చకత్వం అందుకున్నాడు. అరవిందన్ యాత్రల ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో కుదురుకున్నాడు. శివప్రకాశన్ దక్షిణ రైల్వేలో క్యాటరింగ్ కాంట్రాక్టులు చేపట్టాడు. ప్రతి సంవత్సరం జరిగే శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో ఉత్సవమూర్తుల్ని కళ్యాణ వేదికకు చేర్చడానికి పడవలు కట్టే బాధ్యత మా కుటుంబానిది మాత్రమే. మా ఇంటి దగ్గరలో ఉన్న రామతీర్థం అనే కొలంలో ఆ వేదిక ఉండేది. మా ఇంట్లో చిన్నపిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మా అమ్మ అలానే మా నాయనమ్మ గారు కూడా వాళ్ళు చెప్పే కథల్లో మహమ్మద్ ప్రవక్త కథలతో పాటు రామాయణ కథలు కూడా కలిసి ఉండేవి. రామేశ్వరం ప్రాథమిక పాఠశాలలో నేను 5వ తరగతి చదువుతుండే రోజుల్లో ఒకనాడు ఒక కొత్త ఉపాధ్యాయుడు మా తరగతికి వచ్చాడు. నన్ను చూడగానే ముస్లిం అని గుర్తుపట్టేటట్లు ఒక టోపీని తలకి ధరించి ఉండేవాణ్ణి. ఎల్లప్పుడూ ముందు వరుసలో రామనాథ శాస్త్రి పక్కనే కూర్చునేవాణ్ణి. అతడేమో యజ్ఞోపవేతధారి. ఒక హిందూ అర్చకుడి కుమారుడు పక్కన ఒక ముస్లింబాడు కూర్చోవడం ఆ కొత్త ఉపాధ్యాయుడు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఆ ఉపాధ్యాయుడు వెంటనే నన్ను వెనక బెంచికి పోయి కూర్చోమని ఆదేశించాడు. నాకు చాలా దుఃఖం కలిగింది. రామనాథ శాస్త్రి కూడా అంతే బాధపడ్డాడు. స్కూల్ ముగిసి ఇళ్లకు వెళ్ళాక మా ఇళ్లల్లో మేం జరిగిన సంగతి మొత్తం చెప్పాం. లక్ష్మణ శాస్త్రి గారు మా ఎదుటే ఆ ఉపాధ్యాయుడికి కబురు చేసి పిలిపించారు. అమాయకులైన పసిపిల్లల్లో సామాజిక అసమానతలు, మత విద్వేషాల విషం ప్రవహింపచేయవద్దని చెప్పారు. ఆ ఉపాధ్యాయుడు తన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు. మొత్తానికి రామేశ్వర సమాజం కఠినమైన సాంఘిక విభజనతో కూడుకుని ఉన్నదే. కానీ మా సైన్స్ ఉపాధ్యాయుడు అయిన శివసుబ్రహ్మణ్య అయ్యర్ ఆ సమయంలోనే కొంచెం మోడర్న్గా ఆలోచించేవారు. నాతో పాటు గంటల కొద్దీ గడపడమే కాక నాతో అంటూ ఉండేవారు, కలాం, నువ్వు చాలా పైకి రావాలి, పట్టణాల్లో బాగా చదువుకునే వాళ్లతో నువ్వు కూడా సమానం కావాలి అని ఎల్లప్పుడూ చెప్తూ ఉండేవారు. ఒకరోజు ఆయన నన్ను తన ఇంటికి భోజనానికి పిలిచారు. మడి కట్టుకుని శుభ్రంగా ఉంచుకునే తన ఒంటింట్లోకి ఒక ముస్లిం కుర్రవాడు భోజనానికి రావడమనే ఆలోచనే ఆయన భార్య తట్టుకోలేకపోయింది. కానీ శివసుబ్రహ్మణ్యం ఏమీ చెల్లించలేదు. తన భార్యను కూడా ఏమీ అనలేదు. పైగా నన్ను తనతో పాటే భోజనానికి కూర్చోబెట్టుకుని స్వహస్తాలతో వడ్డించారు. ఆయన భార్య వంటగది తలుపు వెనక్కి నుంచి మమ్మల్నే గమనిస్తూ ఉంది. ఆ సంఘటన జరిగిన వారం తర్వాత శివసుబ్రహ్మణ్య అయ్యర్ నన్ను మళ్లీ భోజనానికి ఆహ్వానించారు. నేను తడబడుతూ ఉండడం గమనించి నిస్పృహ చెందవద్దన్నాడు. ఒకసారి నువ్వు వ్యవస్థని మార్చడానికి పూనుకున్నాక ఇటువంటి సమస్యల్ని ఎదుర్కోక తప్పదు అని చెప్పాడు. నేను వారింటికి భోజనానికి వెళ్ళినప్పుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ భార్యనే నన్ను వంటింట్లోకి తీసుకువెళ్లి మరీ తన చేతులతో అన్నం వడ్డించింది. 2వ ప్రపంచ యుద్ధం ఆఖరు కావస్తుండే కొద్దీ భారతదేశం స్వతంత్రం అయ్యే అవకాశం అధికమవుతూ ఉంది. రామేశ్వరం వదిలి రామనాథపురం జిల్లా కేంద్రంలో చదువుకోవడానికి నేను మా నాన్న అనుమతిని కోరాను. ఆ సమయంలో ఆయన తనలో తాను ఆలోచించుకుంటూ పైకి ఇలా అన్నారు, అబుల్, నువ్వు పైకెదగడానికి ముందుకు పోక తప్పదని నాకు తెలుసు. సముద్రపక్షి తనకంటూ ఒక గూడు కూడా లేకుండా సూర్యుడికి ఎదురేగడం మనం చూడట్లేదా? నీ ఆశలు ఫలించే చోటికి పోవాలి అంటే నీ బాల్యస్థలం మీద బెంగ వదులుకోక తప్పదు. నిన్ను మా ప్రేమ ఆపదు, నీకు మా అవసరాలు అడ్డు చెప్పవు అని అన్నాడు. సమయం రానే వచ్చింది. జలాలుద్దీన్ మరియు శంషుద్దీన్లు నాతో పాటు రామనాథపురం దాకా వచ్చి నన్ను స్క్వారాజ్ హైస్కూల్లో చేర్పించి నాకు అన్నవసతికి కూడా ఏర్పాటు చేశారు. కానీ నేను ఆ కొత్త వాతావరణానికి అంత తేలిగ్గా అలవాటు పడలేకపోయాను. రామనాథపురం 50,000 జనాభాతో తొక్కిసలాడే కలకలాడే నగరమే అయి ఉండవచ్చు. కానీ అక్కడ రామేశ్వరంలోని సామరస్యం, సమగ్రత మాత్రం నాకు కనిపించలేదు. నేను నా ఇంటిని కోల్పోయినట్లే భావించాను. ఏ చిన్ని అవకాశం వచ్చినా కూడా రామేశ్వరం వెళ్తూ ఉండేవాణ్ణి. నా ఇంటి పట్ల నా బెంగ ఎలా ఉన్నా కూడా నేను నా కొత్త వాతావరణానికి అలవాటు పడడానికే నిశ్చయించుకున్నాను. నా అభ్యున్నతి మీద మా నాన్న పెట్టుకున్న ఆశలు నాకు తెలుసు. మా నాన్న నన్ను కలెక్టర్గా చూడాలనుకున్నాడు. రామేశ్వరం నాకిచ్చిన సాహిత్యానికి, భద్రతకి, సదుపాయాలకి నేను దూరమైనప్పటికీ కూడా మా నాన్న నా మీద పెట్టుకున్న ఆశల్ని నిజం చేయడం నా బాధ్యత అని గుర్తుపెట్టుకున్నాను. నేను బెంగగా ఉన్నప్పుడు, అలానే నిస్పృహలోకి వెళ్ళిపోయినప్పుడు పాజిటివ్గా ఆలోచించడం, అలా ఆలోచించడం వల్ల ఇచ్చే శక్తి గురించి జలాలుద్దీన్ అప్పుడప్పుడు చెప్పింది గుర్తు చేసుకునేవాణ్ణి. అతను చెప్పినట్లే నేను నా మనసుని, ఆలోచనల్ని నియంత్రించుకోవడానికి, తద్వారా నా భవిష్యత్తుని సుగమం చేసుకోవడానికి ప్రయత్నించేవాణ్ణి. కానీ ఆ భవిష్యత్తు నన్ను తిరిగి రామేశ్వరం తీసుకువెళ్లకపోగా ఆ నా బాల్యభూమి నుంచి నన్ను దూరంగా విసిరివేసింది. నేను రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే నాలోని 15 ఏళ్ల జిజ్ఞాసి మేల్కొన్నాడు.
తన ముందు పరుచుకుని ఉన్న జీవిత అవకాశాల గురించి, ప్రత్యామ్నాయాల గురించి అంతగా తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహకుడికి నా ఉపాధ్యాయుడైన సాల్మోన్ ఆదర్శపద నిర్దేశకుడయ్యాడు. తన ఉదార విశాల దృక్పథంతో ఆయన తన తరగతి గదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడు అనేవాడాయన. నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుభవం గురుశిష్య బంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవిత గమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. సాల్మోన్ అంటుండేవారు, జీవితంలో విజయం పొందడానికి, ఫలితాలు సాధించడానికి నువ్వు 3 అంశాల మీద పట్టు సాధించాల్సి ఉంటుంది. అవి కోరిక, నమ్మకం, అలానే ఆశ పెట్టుకోవడం. తర్వాతి రోజుల్లో రెవరెండర్గా మారిన సాల్మోన్ నాకు నేర్పించిందిదే. నాకేదన్నా సంభవించాలని నేను అనుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలని, అది తప్పక జరిగి తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించాను. నా జీవితం నుంచి ఒక ఉదాహరణగా మీకు ఇప్పుడు చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమిత ఆసక్తి. కొంగలు, సముద్రపు గువ్వలు ఎగురుతూ ఉండటం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి. సాధారణ గ్రామీణ బాలుడైనప్పటికీ ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలనని ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుని నేనే కావడం విశేషం. సోల్మన్ గారు ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహని మేల్కొల్పేవాడు. ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే, ఏమాత్రం చదువుకోలేని తల్లిదండ్రుల బిడ్డైన నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అని అనేవాడాయన. నేను 4th ఫామ్లో ఉన్నప్పుడు ఒకరోజు మా గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు రామకృష్ణ మరొక తరగతిలో బోధిస్తున్నారు. నేను పరాకున ఆ తరగతి గదిలోకి ప్రవేశించాను. దానికి ఆ పాతతరం నిరంకుశత్వపు ఉపాధ్యాయుడు ఆగ్రహించి నా మెడ పట్టుకుని అందరి ముందు బెత్తంతో నన్ను బాదాడు. చాలా నెలల తర్వాత నేను లెక్కల్లో 100కి 100 మార్కులు తెచ్చుకున్నప్పుడు ఆయన ఉదయపు పాఠశాల ప్రార్థనా సమావేశంలో అందరి ముందు ఆ సంగతి మరొకసారి గుర్తు చేసి ఇలా అన్నాడు, చూడండి, నా బెత్తం దెబ్బలు తిన్నవారు ఎవరైనా గొప్పవాళ్లు కావాల్సిందే. నా మాట గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక నాటికి ఈ పిల్లవాడు తన పాఠశాలకి, తన ఉపాధ్యాయులకి కీర్తి తేబోతున్నాడు అని చెప్పాడు. ఆయన ప్రశంస నా పూర్వపు అవమానాన్ని పూర్తిగా మరిపించేసింది. స్క్వారాజ్ పాఠశాలలో నా చదువు పూర్తి చేసుకునేటప్పటికీ జీవితంలో విజయం సాధించాలన్న నా దృఢ సంకల్పం ఇనుమడించింది. పై చదువులకు వెళ్లాలన్న నిర్ణయంలో నాకు ఎటువంటి రెండవ ఆలోచన లేదు. ఆ రోజుల్లో మాకు ప్రొఫెషనల్ చదువుల గురించి ఊహ కూడా లేదు. ఉన్నత చదువులంటే అప్పటికి కాలేజీ చదువు మాత్రమే. అప్పటికి దగ్గరలో ఉన్న కాలేజ్ తిరుచినాపల్లిలో ఉండేది. 1950వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ పరీక్షకు చదవడానికి ట్రిచి సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరాను. పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాను. మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్ రోడ్లో ఒక కిరాణా దుకాణం ఉండేది. హై స్కూల్ చదువుకునేటప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చేయమంటూ పిలిచి షాప్లో కూర్చోబెట్టి ఇక గంటల తరబడి తను అదృశ్యమైపోయేవాడు. నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకో కూర్చుని బియ్యం, నూనె, ఉల్లిపాయలు అలా ఒకటేమిటి అన్నీ అమ్ముతూ ఉండేవాణ్ణి. వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లు, బీడీలు. బీదవాళ్లు తమ కష్టార్జితాన్ని ఎందుకలా పొగ పీల్చేస్తూ ఉంటారని ఆశ్చర్యం కలిగేది నాకు. మా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలిపెట్టగానే మా తమ్ముడు కాసిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీ షాప్లో కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ నత్తగులలతోనూ, శంఖాలతోనూ చేసిన రకరకాల అలంకార సామాగ్రి అమ్మేవాడు. సెయింట్ జోసెఫ్ కాలేజ్లో రెవరెండ్ ఫాదర్ టిఎస్ సెకీరా వంటి ఉపాధ్యాయుడు లభించడం నా అదృష్టం. ఆయన మా ఇంగ్లీష్ లెక్చరర్ మాత్రమే కాకుండా మా హాస్టల్ వార్డెన్ కూడా. మా 3 అంతస్తుల హాస్టల్ భవనంలో మేము 100 మంది దాకా విద్యార్థులు ఉండేవాళ్ళం. ప్రతి రాత్రి రెవరెండ్ ఫాదర్ ప్రతి విద్యార్థిని దగ్గరకు వచ్చి పలకరించేవాడు. ఆయన చేతిలో బైబిల్ ఉండేది. ఆయనకి సహనశక్తి బాగా అద్భుతం. విద్యార్థుల ప్రతి చిన్న సామాన్య అవసరాన్ని కూడా పట్టించుకునేంత శ్రద్ధ ఆయనది. నేను సెయింట్ జోసెఫ్ కాలేజీలో 4 ఏళ్లు ఉన్నాను. ఆ కాలమంతటా నా రూమ్మేట్లుగా ఇద్దరుండేవారు. ఒకరు శ్రీరంగం నుంచి వచ్చిన సనాతన అయ్యంగార్, మరొకరు కేరళ నుండి వచ్చిన సిరియస్, ఇతనొక క్రైస్తవుడు. మేము కలిసి గడిపిన కాలం ఎంతో అమూల్యం. నా హాస్టల్ 3వ సంవత్సరంలో నేను వెజిటేరియన్ మెస్ కార్యదర్శిగా ఎంపికైనప్పుడు ఒక ఆదివారం మా రెక్టర్ రెవరెండ్ ఫాదర్ కల్థిల్ను లంచ్కి పిలిచాం. మా మెనూ మా కుటుంబ నేపథ్యాల నుంచి ఎంపిక చేసిన మంచి వంటకాలన్నిటితో కూడి ఉంది. ఫలితం మేము ఎదురు చూడనంత ప్రశంస. రెవరెండ్ ఫాదర్ తన ప్రశంసలతో మమ్మల్ని ముంచెత్తాడు. మా మామూలు సంభాషణలో ఒక పిల్లవాడి కుతూహలంతో ఆయన పాల్గొన్నాడు. అది నాకు కలకాలం గుర్తుండే అనుభవం. సెయింట్ జోసెఫ్ కాలేజ్లో మా ఉపాధ్యాయులంతా కంచి పరమాచార్యకు అనుచరులు. త్యాగనిరతి ద్వారా ఆనందించే గుణాన్ని ఆయన వాళ్లలో మేల్కొల్పాడు. కళాశాల క్యాంపస్లో మా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు ప్రొఫెసర్ తోతత్రి అయ్యంగార్,
ప్రొఫెసర్ సూర్యనారాయణ శాస్త్రి గారులతో కలిసి నడుస్తున్న ఆ దృశ్యం నాకిప్పటికీ గుర్తొచ్చి ఉద్వేగభరితుణ్ణి చేస్తుంది. నేను సెయింట్ జోసెఫ్లో నా చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు ఇంగ్లీషు సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నాను. ఇంగ్లీషులోని సర్వశ్రేష్ఠ కృతుల్ని చదువుతూ ఉండేవాణ్ణి. టాల్స్టాయ్, స్కాట్, హార్డీల పట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. అప్పుడప్పుడు తత్వశాస్త్ర గ్రంథాలు చదువుతూ ఉండేవాణ్ణి. దాదాపు ఆ సమయంలోనే భౌతిక శాస్త్రం పట్ల నాకు అమితమైన ఆసక్తి ఏర్పడింది. అణుభౌతిక శాస్త్రం పైన మాకు పాఠాలు చెప్పిన ఫిజిక్స్ ఉపాధ్యాయులు ప్రొఫెసర్ చిన్నాదురై, అలానే ప్రొఫెసర్ కృష్ణమూర్తి నాకు పదార్థం యొక్క అణుధార్మికత గురించి, అర్ధజీవకాలం గురించి పరిచయం చేశారు. కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశం అన్నట్లుగా, అది మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది అన్నట్లుగా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. విజ్ఞాన శాస్త్ర పదం మానవ హృదయ వీధుల్లోంచి సాగిపోయేదే. నాకైతే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగానే ఉంటూ వచ్చింది. సైన్స్ సూత్రీకరణలు కూడా అద్భుత రసానికి పుట్టినిల్లే. వ్యోమజీవుల గురించి, విశ్వరహస్యాల గురించి రాసిన పుస్తకాలంటే నేను చెవి కోసుకుంటాను. నా మిత్రులు చాలామంది నన్ను వ్యోమ సంచారం గురించిన ప్రశ్నలు అడుగుతూ జ్యోతిష్యంలోకి జారిపోతూ ఉంటారు. నిజం చెప్పాలి అంటే సుదూరంలోని మన సౌర కుటుంబానికి చెందిన ఆ గ్రహాలకు మనుషులు ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారో నాకు తెలియట్లేదు. ఒక కళగా జ్యోతిష్యం పట్ల నాకేమీ అభ్యంతరం లేదు, కానీ అది విజ్ఞానం ముసుగులో ఆమోదం కోసం ప్రయత్నిస్తే మటుకు నేను నిరాకరిస్తాను. నాకు తెలిసినంత వరకు భూమి అత్యంత శక్తివంతమైన గతిశీల గ్రహం. ఈ గ్రహం మీద మీరెక్కడికైనా వెళ్ళండి, అక్కడ చలనముంది, ప్రాణముంది. చివరికి పైకి అచరాలుగా కనిపించే రాళ్ళు, లోహాలు, దారుఖండాలు, బంకమన్ను కూడా ఒక అంతర్గత గతిశీలత్వంతో కనిపిస్తూ ఉండేవే. వాటి పదార్థ అణువుల్లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు నృత్యం చేస్తుంటాయి. వాటిపైన న్యూక్లియస్ విధించిన బంధానికి ప్రతిస్పందనగా ఆ చలనం అనేది ఉద్భవిస్తుంది. ఎంతో కొంత శక్తి కలిగిన ప్రతి మనిషి తనపైన విధించబడ్డ నిర్బంధాన్ని ఎదిరించినట్లే ఎలక్ట్రాన్లు కూడా నిర్బంధాన్ని ప్రతిఘటిస్తాయి. న్యూక్లియస్ వాటిని ఎంత దగ్గరగా పట్టి ఉంచుతుందో వాటి కక్ష వేగం అంత తీవ్రంగా ఉంటుంది. నిజానికి ఒక అణువులో నిర్బంధించబడ్డ ఎలక్ట్రాన్ల వేగం సెకండ్కి 1000 కిలోమీటర్ల మేరకు ఉంటుంది. పైకి ఈ తీవ్ర ఉద్ధృతి ఆ అణువుని ఒక చలనరహిత అస్తిత్వంగా కనిపించేటట్లు చేస్తుంది. బాగా వేగంగా తిరిగే ఒక సీలింగ్ పంక ఒక చక్రంలాగా కనిపిస్తుందని మనందరికీ తెలిసిందే. అణువుల్ని ఉన్నదానికన్నా దగ్గరగా అణిచి ఉంచడం చాలా కష్టం, అంటే పదార్థానికి ఘనరూపం ఇవ్వడం. అందువల్ల ఘనరూపంలో ఉండే ప్రతిదీ తనలో కొంత శూన్యాన్ని నింపుకుని ఉంటుంది. అలాగే స్థిరంగా కనిపించే ప్రతిదానిలోనూ ఒక తీవ్ర చలనం దాగి ఉంటుంది. భూమి మీద మన ప్రతి అస్తిత్వ క్షణంలోనూ కూడా ఆ నటరాజ తాండవం జరుగుతున్నట్లే ఉంటుంది. సెయింట్ జోసెఫ్లో BSc డిగ్రీ కోర్సులో చేరినప్పుడు అంతకు మించిన ఉన్నత చదివేమీ నాకు తెలియదు. ఒక సైన్స్ విద్యార్థికి ఉన్న భవిష్యత్ అవకాశాల గురించిన సమాచారం కూడా నాకేమీ తెలియదు. BSc డిగ్రీ పూర్తి చేశాకే ఫిజిక్స్ నా సబ్జెక్ట్ కాదని గ్రహించాను. నా కలలో నిజం కావాలి అంటే నేను ఇంజనీరింగ్ చదవవలసి ఉంటుందని తెలుసుకున్నాను. ఇంటర్మీడియట్ అయిన తర్వాతనే నేను నేరుగా ఇంజనీరింగ్లో చేరి ఉండవచ్చు. దక్షిణ భారతదేశమంతట్లోనూ సాంకేతిక విద్యకు తలమానికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశాను. ప్రవేశానికి ఎంపికైతే అయ్యాను, కానీ అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదవడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు అప్పట్లో 1000 రూపాయలన్నా అవసరమవుతాయి. కానీ అది నా తండ్రికి తలకు మించిన విషయమని నాకు తెలుసు. అప్పుడు నా సోదరి జొహారా నాకు తోడుగా నిలబడింది. తన బంగారు గాజులు, గొలుసు కుదవపెట్టి ఆమె నాకు సహాయం చేసింది. నేను చదువుకోవాలన్న ఆమె ఆకాంక్ష, నా సామర్థ్యంలో ఉన్న ఆమె నమ్మకం నన్ను గాఢంగా చెలింపచేశాయి. నా సొంత సంపాదన మీదనే ఆమె గాజుల్ని విడిపిస్తానని ఒట్టు పెట్టుకున్నాను. అప్పుడు నాకు డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం కష్టపడి చదువుకుని స్కాలర్షిప్ సంపాదించుకోవడమే. నన్ను MITలో అన్నిటికన్నా మిన్నగా ఆకర్షించింది అక్కడ ప్రదర్శన కోసం పెట్టిన 2 పాత విమాన యంత్రాలు. విమాన యంత్రాల ప్రదర్శన కోసం అవి అక్కడ ఉంచబడ్డాయి. వాటి పట్ల ప్రత్యేక ఆకర్షణకు లోనయ్యాను. విద్యార్థులంతా హాస్టల్కి వెళ్ళిపోయాక కూడా నేను చాలాసేపు వాటి దగ్గరే కూర్చుండేవాణ్ణి. పక్షిలాగా ఆకాశంలో విహరించాలి అన్న మనిషి ఆకాంక్షని ఆరాధిస్తూ అక్కడే చాలా కాలం గడిపేవాణ్ణి. నా మొదటి సంవత్సరం పూర్తయ్యాక ఒక ప్రత్యేక విషయాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు మరేమీ ఆలోచించకుండా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ని ఎంచుకున్నాను. లక్ష్యం నా మనసులో స్పష్టంగానే ఉంది. నేను ఎలాగైనా విమానాల్ని నడపాలి. నాకు నన్ను నిలదొక్కునే శక్తి లేదని తెలిసినా కూడా లక్ష్యం సాధ్యమనే నేను నమ్మాను. నా సాధారణ కుటుంబ నేపథ్యం అందుకు ఏమాత్రం అడ్డు రాలేదు. ఆ సమయంలోనే నేను వివిధ రకాల వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించాను. ఆ దారిలో చాలా వైఫల్యాలు ఉన్నాయి, ఆశాభంగాలు కూడా ఉన్నాయి, తోవ కూడా తప్పడాలున్నాయి. కానీ దారి తప్పిన ప్రతివేళ నా తండ్రి మాటలు నన్ను మళ్లీ సరిగా నిలబెట్టేవి. ఆ ఉత్తేజకరమైన మాటలు ఏంటంటే, ఇతరుల్ని అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని, కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి.
వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం అనే ఆయన మాటలు నాకు ఎల్లప్పుడూ గుర్తుండేవి. ఎంఐటీలో నా విద్యాభ్యాసంలో నా ఆలోచనని 3 ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. వారి సంయుక్త ప్రోత్సాహం ఏర్పరిచిన పునాదిపైనే నా సాంకేతిక ప్రతిభ అంతా ఆధారపడి ఉంది. వారు ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవి పండలై, ప్రొఫెసర్ నరసింహారావు గారు. వారిలో ప్రతి ఒక్కరిది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం. కానీ అందరాశయము ఒకటే, తమ విద్యార్థుల జ్ఞానతృష్టిని తమ చైతన్యంతోనూ అకుంఠిత సంకల్పంతోనూ సంతృప్తిపరచడమే. ప్రొఫెసర్ స్పాండర్ నాకు ఏరోడైనమిక్స్కి సంబంధించిన సాంకేతిక అంశాల్ని బోధించేవాడు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో సుసంపన్నమైన అనుభవం కలిగిన ఆస్ట్రియన్ ఆయన. 2వ ప్రపంచ యుద్ధంలో నాజీల చేత చిక్కి కాన్సంట్రేషన్ క్యాంపులో గడిపాడు. అందువల్ల జర్మన్ల పట్ల ఆయన ద్వేషాన్ని పెంచుకున్నాడు. కానీ చిత్రంగా మా ఇన్స్టిట్యూట్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విభాగానికి ఒక జర్మన్ ప్రొఫెసర్ వాల్డర్ రెపెన్తిన్ అధిపతిగా ఉండేవాడు. జర్మన్ సింగిల్ సీటర్ యుద్ధ విమానం FW-190కి రూపకర్త అయిన డాక్టర్ కుర్ద్ ట్యాంక్ మరొక ప్రఖ్యాత ఏరోనాటికల్ ప్రొఫెసర్. ఆ యుద్ధ విమానాలకి 2వ ప్రపంచ యుద్ధంలో బాగా పేరు వచ్చింది. డాక్టర్ ట్యాంక్ తర్వాతి రోజుల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో చేరి భారతదేశపు మొట్టమొదటి విమానం HF-24 మరుత్ని సృష్టించడంలో ఎంతో కృషి చేశారు. ప్రొఫెసర్ స్పాండర్ది విశిష్టమైన వ్యక్తిత్వం అని, ఆయన ఉద్యోగ ప్రమాణాలు అత్యంత ఉన్నతమైనవని చెప్పవచ్చు. ఆయన ఎప్పుడూ శాంతంగా, శక్తిమంతంగా, స్వయం శిక్షితంగా ఉండేవాడు. సాంకేతిక రంగంలో వచ్చే మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తన విద్యార్థుల్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండేవాడు. నేను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తీసుకోబోయే ముందు ఆయన్ని సంప్రదిస్తే భవిష్య అవకాశాల గురించి అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్నాడు ఆయన. పైగా దృఢమైన పునాది వేసుకుని తను ఎంచుకున్న అంశం పట్ల ప్రగాఢ అభినివేశంతో, ఉత్సాహంతో పనిచేస్తే చాలన్నాడు ఆయన. భారతీయుల్లో ఆయన చూసిన లోపం ఏదన్నాడంటే వాళ్ళకి విద్యావకాశాలు, మౌలిక సదుపాయాలు తక్కువని కాదు, కానీ వాళ్ళు తమ విషయాన్ని సరిగ్గా ఎంచుకోకపోవడం, అలాగే తమ ఎంపికల్ని క్రమబద్ధీకరించుకోకపోవడం అని ఆయన చెప్పేవాడు. ప్రొఫెసర్ పాండలై నాకు ఏరోస్ట్రక్చర్ డిజైన్ని, దాని విశ్లేషణని బోధించాడు. ఆయన చాలా కలుపుగోలు మనిషి, అలానే ఉల్లాసి. ప్రతి ఏడాది తన బోధనకి కొత్త మెరుగులు దిద్దుకునే ఉత్సాహవంతుడైన ప్రొఫెసర్ ఆయన. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రహస్యాల్ని మాకు విప్పి చెప్పింది ఆయనే. కింతిచ్చు కూడా అహంభావం లేని గొప్ప పండితుడు, చిత్తశుద్ధి కలవాడు అని ఆయన గురించి ఆయన దగ్గర చదువుకున్న మాలాంటి విద్యార్థుల్ని ఎవరిని అడిగినా చెప్తారు. ఎన్నో అంశాలపైన విద్యార్థులకి తరగతి గదిలో ఆయనతో విభేదించగలిగే స్వేచ్ఛ ఉండేది. ప్రొఫెసర్ నరసింహారావు గణిత శాస్త్రవేత్త. ఆయన మాకు ఏరోడైనమిక్స్ సిద్ధాంతాన్ని బోధించేవారు. ద్రవ పదార్థాల డైనమిక్స్ని బోధించేటప్పుడు ఆయన పాటించిన బోధనా పద్ధతి నాకిప్పటికీ గుర్తే. ఆయన తరగతులకు ఒకసారి హాజరయ్యాక మ్యాథమెటికల్ ఫిజిక్స్ తప్ప మరే విషయంపైనా మనకు మనసు పోయేది కాదు. ఏరోనాటికల్ డిజైన్ సమీక్షలకి నేనొక సర్జన్ చాకుతో హాజరు కావాలని అనేవాడాయన. ఏరోడైనమిక్ ప్రసారాల సూత్రీకరణలకు ఉదాహరణలు వెతుక్కోవాలని ఆయన పదే పదే నన్ను హెచ్చరించి ఉండకపోయి ఉంటే ఆ సర్జన్ చాకు ఏమిటో నాకు అందకపోయిండేది. స్వేచ్ఛకి, తప్పించుకోవడానికి, చలనానికి, గమనానికి, పక్కకి జరగడానికి, ప్రవహించడానికి మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలో విజ్ఞాన శాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. తమ నిశిత బోధన వల్ల వారు ఏరోనాటిక్స్ పట్ల నాలో తృష్ణని జాగృతం చేశారు. వారి మేధాగరిమ, వారి ఆలోచన స్పష్టత, అలానే సమగ్రత గురించిన ఆకాంక్ష, ద్రవ పదార్థాల గతిశీలతకు చెందిన ఎన్నో అంశాల పట్ల నా శ్రద్ధని బలోపేతం చేశాయి. విస్తృత పరిజ్ఞానం నా మనసులో నెమ్మదిగా సమీకరింపబడడం మొదలైంది. నా జ్ఞానం సమగ్రవంతం కావడానికి ఆ 3 ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో నాకెంతో సహకరించారు. ఎంఐటీలో నా చివరి సంవత్సరం తీసుకొచ్చిన పరివర్తన నా అనంతర జీవితంపైన ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఆ రోజులో దేశమంతా కొత్త రాజకీయ చైతన్యము, పారిశ్రామిక ఉద్యమము చెలరేగుతున్నాయి. భగవంతుడి పట్ల నా విశ్వాసం నా శాస్త్రీయ ఆలోచనతో ఏ మేరకు పొసగుతుందో పరీక్షించుకోవాల్సి వచ్చింది. అంతవరకు ఆమోదించబడ్డ ఆలోచన ఏంటంటే జ్ఞానం సంపాదించడానికి విజ్ఞాన శాస్త్రం ఒకటే మార్గమని. ఈ అంశాల పట్ల ఆలోచించవలసి రావడంతో నా సైంటిఫిక్ టెంపర్ని నా ఆధ్యాత్మిక ఆసక్తులతో సమన్వయం చేసుకోవడంలో నేను అలసిపోయాను. నేను పెరిగిన విలువలు పూర్తిగా ధార్మికాలు. అసలైన సత్యం కంటి ఎదుట కనిపించే భౌతిక ప్రపంచానికి ఆవల ఉందని, యథార్థ సత్యం ఆత్మిక అనుభవం వల్లనే బోధపడుతుందని అప్పటిదాకా నేను వింటూ వచ్చాను. ఈలోగా నా కోర్సు పూర్తి చేయగానే 4 సహచరులతో కలిసి ఒక చిన్న తరహా యుద్ధ విమానం డిజైన్ చేసే బాధ్యతను చేపట్టాను. అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన బాధ్యత నాది. చోదనం, నిర్మాణం, అదుపు, అలానే ఉపకరణ సామాగ్రికి సంబంధించిన రూపకల్పనని నా మిత్రులు తమ వంతుగా తీసుకున్నారు. ఒకరోజు మా డైరెక్టర్, అలానే మాకు డిజైనింగ్ ఉపాధ్యాయుడు అయిన ప్రొఫెసర్ శ్రీనివాసన్ మా పనిలో ప్రగతిని సమీక్షించి ఏమీ పురోగతి లేదని, చాలా నిరాశాజనకంగా ఉందని తేల్చి చెప్పారు. నేను పనిలో జాప్యానికి 1 డజను సాకులు చెప్పినా ఆయన్ని ఒప్పించలేకపోయాను. ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి 1 నెల రోజుల వ్యవధిని కోరాను.
ఆ ప్రొఫెసర్ నా వంక కొంతసేపు చూసి, చూడు యంగ్ మ్యాన్, ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం. నేను నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి గాని విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ ఆపేయవలసి ఉంటుంది అని అన్నాడు. నాకు నోట్లోంచి మాట రాలేదు. ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. అది గానీ లేకపోతే ఇక దిక్కులేదు. చెప్పినట్టు ఆ పని పూర్తి చేయడం తప్ప మరో మార్గం నాకు కనిపించలేదు. ఆ రాత్రి నేను భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డ్ దగ్గరే పనిలో కూర్చుండిపోయాను. మర్నాడు ఉదయం 1 గంట మాత్రమే విరామం తీసుకుని ఏదో తిన్నాననిపించి మళ్ళా పనిలో పడ్డాను. ఆదివారం ఉదయానికి దాదాపుగా పని పూర్తిగా వస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మసిలినట్లు అనిపించింది. ఇంతకీ తిరిగి చూస్తే ఆయన మా ప్రొఫెసర్ శ్రీనివాసన్. నన్ను కొంత దూరం నుంచి ఆయన పరీక్షిస్తున్నారు. ఆయన నా పని ప్రగతిని చూడడానికి జింఖానా నుండి నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు. నా పనితీరుని పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ నన్ను ఆప్యాయంగా కౌగిలించుకుని ప్రశంసాత్మకంగా నన్ను వెనుతట్టాడు. నాకు తెలుసు నిన్ను ఒత్తిడి చేస్తున్నాను అని, అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు. కానీ నువ్వింత చక్కగా ఈ పనిని పూర్తి చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అని అన్నాడు ఆయన. ప్రాజెక్ట్ పని పూర్తి చేస్తున్న కాలంలోనే నేను MIT తమిళ సంఘం వారు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్నాను. తమిళం నా మాతృభూమి. నేను తమిళ ప్రాచీనతకు గర్విస్తూ ఉంటాను. రామాయణానికి ముందు నుండి అగస్త్యుడు కాలం నుండి ఉన్న భాష అది. దాని సాహిత్యం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుండి వికసిస్తూ ఉంది. మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం అని ఒక వ్యాసాన్ని తమిళంలో రాశాను. ఆ వ్యాసం గొప్ప ఆసక్తిని రేకెత్తించింది. ఆ పోటీలో గెలిచాను. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద్ వికటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతిని అందుకున్నాను. MITకి సంబంధించిన నా ఆత్మీయమైన జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించిన వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం. ప్రొఫెసర్లు అందరూ ముందు కూర్చుని ఉండగా గ్రాడ్యుయేట్ విద్యార్థులమంతా 3 వరుసల్లో వెనక్కి నిల్చున్నాం. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చుని నా కోసం కలయి చూశాడు. నేను 3వ వరుసలో నిల్చున్నాను. రా, నాతో పాటు ముందు కూర్చో అన్నాడు ఆయన. నేను ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నిర్ఘాంతపోయాను. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తున్నన్నాడు ఆయన. ఆ ప్రశంసకి సిగ్గుపడ్డాను. అదే సమయంలో నాకు లభించిన గుర్తింపుకు గర్విస్తూ నేను ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నాను. దేవుడే నీ ఆశ, ఆశ్రయం, అలానే మార్గదర్శి కాగలడు. MIT నుంచి నేను బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ట్రైనీగా చేరాను. అక్కడ ఒక టీంలో భాగంగా ఇంజిన్ ఓవర్హాలింగ్లో పనిచేశాను. విమానాల ఓవర్హాలింగ్లో ప్రాక్టికల్గా పని నేర్చుకోవడం ఒక అనుభవం. తరగతి గదిలో నేర్చుకున్న సూత్రాన్ని వాడుకలో పెట్టి తెలుసుకోవడం ఒక విచిత్రమైన ఉద్వేగాన్ని కలగజేస్తుంది. అది అపరిచితుల గుంపులో నీ పాత మిత్రుడిని పసిగట్టడం లాంటిది. HALలో నేను పిస్టన్, టర్బైన్ ఇంజిన్లు రెండింటి ఓవర్హాలింగ్ల మీద పనిచేశాను. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా నేను HAL నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆకాశయానం గురించిన నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే 2 ఉపాధి అవకాశాలు నా ముందుకొచ్చాయి. ఒకటి వైమానిక దళంలో ఉద్యోగం, రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగము. నేను రెండిటికీ దరఖాస్తు చేశాను. 2 చోట్ల నుంచి కాల్ లెటర్స్ ఒకేసారి వచ్చాయి. వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి, రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్లవలసి ఉంది. అప్పుడు ఈ కోరమాండల్ తీర బారుడు ఉత్తర దేశానికి పోయే రైలెక్కాడు. నా జీవిత లక్ష్యం 2000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. రైలు కంపార్ట్మెంట్ కిటికీలోంచి వేగంగా వెనక్కి తప్పుకుంటున్న గ్రామ సీమల్ని చూస్తూ ఉన్నాను. పచ్చని వరిచేలల్లో, రంగురంగు చీరల్లో స్త్రీలు, తెల్లని పంచా తలపాగాలతో రైతులు సుందరమైన చిత్రవులో భాగంగా కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా మనుషులే. వారందరూ పనిపాటల్లో నిమగ్నులయ్యే ఉన్నారు. ఆ పనుల్లో పురుషులు పశువులు మేపుకుంటూ ఉండడంలో, ఆడవాళ్లు నీళ్లు తెచ్చుకోవడంలో కూడా లయ నిశ్శబ్దం ఉన్నాయి. అప్పుడప్పుడు ఎవరో పిల్లవాడు ప్రత్యక్షమై ట్రైన్ వైపు చెయ్యూపుతూ కనిపిస్తాడు. మనం ఉత్తరానికి ప్రయాణించే కొద్దీ ప్రాకృతిక దృశ్యంలో కనిపించే మార్పు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది. గంగానది, దాని అసంఖ్యాక ఉపనదులు సృష్టించిన సారవంతమైన మైదానాలు దండయాత్రల్ని, సంక్షోభాన్ని, పరివర్తన్ని ఆహ్వానించాయి. క్రీస్తుపూర్వం 1500వ సంవత్సరంలో సుందరదేహులైన ఆర్యులు వాయువ్య కనుమల గుండా భారతదేశాన్ని ముంచెత్తారు. క్రీస్తు తర్వాత 10వ శతాబ్దం ముస్లింలను తీసుకొచ్చింది. వాళ్ళు కాలక్రమంలో స్థానిక ప్రజలతో కలిసిపోయి ఈ దేశంలో
విడదీయరాని అంతర్భాగమైపోయారు. ఒక సామ్రాజ్యం స్థానంలో మరొక సామ్రాజ్యం చేరుతూ వచ్చింది. మతపరమైన జైత్రయాత్రలు కొనసాగాయి. కానీ ఈ కాలమంతటా భారతదేశంలోని కర్కాటక రేఖ దిగువన ఉండే ప్రాంతం ఏమీ చెక్కుచెదరలేదు. వింధ్యాసాత్పుర పర్వతాల రక్షణలో ఆ ప్రాంతమంతా భద్రంగా ఉండేది. భారత ద్వీపకల్పానికి నర్మదా, తపతి, మహానది, గోదావరి, కృష్ణానదులు దుర్భేద్యమైన రక్షణనిచ్చాయి. ఢిల్లీ పోవడానికి నేనెక్కిన రైలు ఈ భౌగోళిక అవరోధాలన్నిటినీ సైన్స్ సాధించిన ప్రగతి వల్లనే అవరోధించగలిగింది. ఢిల్లీలో వారం రోజుల పాటు ఉన్నాను. అది మహనీయ సూఫీ సాధు అయిన హజ్రత్ నిజాముద్దీన్ నివసించిన నగరం. నేను రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటర్వ్యూకి హాజరయ్యాను. అక్కడ అడిగిన ప్రశ్నలు నాకు చాలా మామూలువి. అవి నా మెదడుకి మేత కాలేదు. అక్కడి నుంచి డెహ్రాడూన్లో వైమానిక దళం వారి ఇంటర్వ్యూకి హాజరయ్యాను. ఆ ఎంపిక బోర్డు వ్యక్తిత్వ అంశాలకు పరీక్ష పెట్టింది తప్ప తెలివితేటలకు కాదు. బహుశా శారీరక సామర్థ్యం కోసము, వాక్చాతుర్యం కోసము వాడు వెతుకుతూ ఉండవచ్చు. ఆ పరీక్ష ముందు నేను ఉద్వేగభరితుణ్ణయ్యాను. అదే సమయంలో వణికాను కూడా. దృఢ సంకల్పంతోనే ఉన్నప్పటికీ ఆతృతని దాచుకోలేకపోయాను. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ ఒత్తిడికి లోను కాకుండా ఉండలేకపోయాను. వైమానిక దళం 8 మంది కోసం జరిపిన ఆ ఎంపికలో 25 మంది అభ్యర్థుల్లో నేను 9వ స్థానంలో నిలిచాను. అది నాకు చాలా ఆశాభంగం కలిగించింది. వైమానిక దళంలో చేరే అవకాశం నా వేళ్ల సందుల్లోంచి జారిపోయిందన్న సత్యాన్ని అరాయించుకోవడానికే నాకు కొంత సమయం పట్టింది. నేను ఎంపిక స్థలం నుండి ఎట్లానో బయటపడి ఒక కొండచర్య దగ్గరకు పోయి నిల్చున్నాను. దూరంగా కిందన ఒక సరస్సు. రాబోయే దినాలు చాలా భారంగా గడవబోతున్నాయని నాకు తెలుసు. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాలి. ముందు ముందు ఏం చెయ్యాలో నిదానంగా ఆలోచించుకోవాలనుకుంటూ రిషికేశ్ దారిపట్టాను. గంగలో స్నానం చేశాను. ఆ పరిశుద్ధ జలాలు నన్ను తెరిపిన పడేశాయి. అక్కడ దగ్గరలో కొండ మీద ఉన్న శివానంద ఆశ్రమానికి వెళ్ళాను. నేను ఆశ్రమంలో ప్రవేశిస్తున్నప్పుడే సాంద్ర భావోద్వేగం నన్ను చిలింపజేసింది. అక్కడెక్కడ చూసినా అసంఖ్యమైన సాధువులు ఆనంద స్థితిలో కనబడ్డారు. సాధువులకి అతీంద్రియ జ్ఞానం ఉంటుందని, వారు మనోభావాల్ని పసిగట్టగలరని ఎక్కడో చదివినట్టు గుర్తు. నా సందేహాలకు సమాధానాలు వారు నుంచి తెలుసుకోవాలనుకున్నాను. నేను స్వామి శివానందని కలిశాను. ఆయన బుద్ధుడిలాగా కనిపించాడు. మంచువలే తెల్లనైన ధోతి, కాళ్లకు పావుకోళ్లు, మనిషి చామనచాయ రంగు, తీక్షణమైన నల్లని నేత్రాలు. ఆయన పసిదరహాస ప్రభావం నుండి నేను తప్పించుకోలేననిపించింది. నన్ను ఆయనకు పరిచయం చేసుకున్నాను. నా ముస్లిం పేరు ఆయనలో ఏ అనన్య భావాన్ని రేకెత్తించలేదు. నేనింకేదన్నా మాట్లాడబోయే ముందే ఆయన నన్ను నా దుఃఖానికి కారణమేంటని అడిగారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయనకెలా తెలిసిందో ఆయన చెప్పలేదు, నేను అడగలేదు. నేను ఆయనకు నా చిరకాల స్వప్నమైన ఆకాశయానం గురించి, నేను వైమానిక దళం ఎంపికలో నగ్గలేకపోవడం గురించి చెప్పాను. ఆయన చిరునవ్వు నవ్వారు. ఆ మందహాసం నా ఆతృతలన్నింటినీ ఒక్క క్షణంలో తుడిచిపెట్టేసింది. అప్పుడాయన మంద్ర బలహీన స్వరంతో ఇలా అన్నాడు: కోరిక అనేది హృదయం నుంచి, ఆత్మ నుంచి ఉప్పొంగుతున్నప్పుడు, అది పరిశుద్ధము, తీవ్రము అయినప్పుడు దానికొక గంభీరమైన విద్యుదయస్కాంత శక్తి వస్తుంది. మనుషులు నిద్రలోకి జారుకున్న ప్రతి రాత్రి ఈ శక్తి అనేది శూన్యంలోకి విడుదలవుతుంది. తిరిగి ప్రతి ఉదయం అది విశ్వశక్తి ప్రవాహాల బలాన్ని పుంజుకుని మన వ్యక్తస్థితిలో మనల్ని చేరవస్తుంది. నువ్వేది సంభవించావో అది తప్పక సాక్షాత్కరిస్తుంది. ఈ కాలాతీత వాగ్దానం మీద ఓ యువకుడా, నువ్వు తప్పక ఆశపెట్టుకోవచ్చు. అనంతకాలం నుండి సూర్యోదయం గాని, వసంతాగమనం గాని ఎలా గతి తప్పలేదో ఈ వాగ్దానం కూడా అలానే. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు అన్న మాట ఎంత సత్యమో, దాదాపుగా దారి తప్పిపోయిన ఒక విద్యార్థికి ఇదిగో ఇక్కడొక గురువు లభించాడు. నీ విధిని అంగీకరించి నువ్వు ముందుకు సాగిపో. నువ్వు ఒక విమాన చోదకుడివి కావడానికి పుట్టలేదు. నువ్వేమి కావాల్సి ఉందో ఇప్పుడు తెలియదు, కానీ అది ఇప్పటికే నిర్ణయమయ్యుంది. ఈ వైఫల్యాన్ని మర్చిపో. నీ భవిష్యత్ వైపు నిన్ను నడిపించడానికి ఈ వైఫల్యం కూడా అవసరమేనని భావించి అన్వేషించు. నీ జీవిత యథార్థ పరమార్థమేమిటో వెతుకులాడు. నేను ఢిల్లీకి తిరిగి వచ్చి రక్షణ మంత్రిత్వ శాఖలో నా ఉద్యోగం గురించి వాకప్ చేశాను. కానీ వాళ్ళు ఏకంగా నియామక ఉత్తర్వులే ఇచ్చేశారు. నేను ఆ మరుసటి రోజే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా నెలకు 250 రూపాయల జీతం మీద ఉద్యోగంలో చేరాను. ఒకవేళ ఇదే నా విధిరాత అయితే ఇలానే కానివ్వు అనుకున్నాను. ఏదేమైతేనేం నాకు మనశ్శాంతి దొరికింది. వైమానిక దళంలో చేరలేకపోయినందుకు నేను ఇంకేమాత్రం చింతించలేదు, నిస్పృహ కూడా చెందలేదు. ఇది 1958వ నాటి మాట. నేను డైరెక్టరేట్లో పౌర విమానయాన సాంకేతిక కేంద్రంలో నియమించబడ్డాను. నేను విమానాలు నడపకపోవచ్చు, కానీ అవి ఎగరడానికి సహకరించే సేవ ఇది. డైరెక్టరేట్లో
నా మొదటి సంవత్సరంలో ఒక సూపర్సానిక్ లక్ష్యభేదిక విమానాన్ని మా ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆర్ వరదరాజన్ గారితో కలిసి డిజైన్ చేశాను. దానికి మా డైరెక్టర్ డాక్టర్ నీలకంఠన్ నుంచి మంచి ప్రశంస లభించింది. విమాన నిర్వహణలో మరింత అనుభవం కోసం నన్ను కాన్పూర్లోని ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఆర్మమెంట్ టెస్టింగ్ యూనిట్కి పంపించారు. అప్పుడు వాళ్ళు జ్ఞాటెమ్ K1 విమానాల వాతావరణ అనుకూలతల్ని పరీక్షిస్తున్నారు. వాళ్లతో కలిసి నేను కూడా ఆ పరీక్షలో పాలుపంచుకున్నాను. అప్పటికే కాన్పూర్ బాగా జనసంద్రమైన పట్టణం. ఒక పారిశ్రామిక నగరంలో ఉండటం అదే మొదటిసారి నాకు. అక్కడి చలిగాలి, జనాల తొక్కిసలాట, రణగుణధ్వరి మరియు పొగ నాకు రామేశ్వరంలో అలవాటైన వాతావరణానికి పూర్తిగా వ్యతిరేకం. పొద్దున టిఫిన్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ దాకా డైనింగ్ టేబుల్ మీద దర్శనమిచ్చే బంగాళాదుంపలు నాకు వెగటు కలిగించాయి. ఆ నగరమంతా ఒంటరితనం వ్యాపించి ఉన్నట్లు అనిపించింది. వాళ్ల మట్టి వాసన్ని, సొంత కుటుంబాల్ని వదిలిపెట్టి ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చిన గ్రామీణ జనాభానే ఆ రోడ్ల మీద ఎక్కడ చూసినా కనిపించేవారు. నేను ఢిల్లీకి తిరిగి రాగానే డైరెక్టరేట్ ఒక కొత్త లక్ష్యఛేదిక విమానాన్ని డిజైన్ చేయడానికి పూనుకుందని, ఆ డిజైనింగ్ టీంలో నా పేరు కూడా ఉందని తెలిసింది. నేను నా సహచరులతో కలిసి ఆ పని కూడా పూర్తి చేశాను. ఆ పైన కొన్నాళ్లు వివిధ రకాల లక్ష్యఛేదక నమూనాల పరిశీలనను చేపట్టాను. 3 ఏళ్లు గడిచాయి. అప్పుడు బెంగళూరులో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటైంది. నన్ను ఆ కొత్త సంస్థలో నియమించారు. బెంగళూరు కాన్పూర్ కన్నా విరుద్ధమైన నగరం. తన ప్రజల్లోని వివిధ వైరుధ్యాల్ని పైకి తెచ్చే గుణమేదో మన దేశంలో ఉందని నేను అనుకుంటాను. బహుశా భారతీయులు శతాబ్దాల తరబడి వలసల వల్ల ప్రభావితమైనందువల్ల ఇది తటస్థపడి ఉండవచ్చు. అనేక పాలక శక్తులకు విధేయంగా ఉండవలసి వచ్చినందువల్ల ఏకైక విధేయత పట్ల మన సామర్థ్యం సన్నగిల్లింది. దానికి బదులుగా మనం ఏకకాలంలోనే క్రూరంగా, దయార్ద్ర హృదయులుగా, సున్నితంగా, ఆకతాయిగా, స్థిరంగా, చంచలంగా అన్ని రంగాల్లోనూ ఏకకాలంలోనే ఉండటం అలవాటు చేసుకున్నాం. అంతగా నిశితంగా చూడని వారికి మనం సుందరంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ విమర్శనాత్మకంగా చూడగలిగిన వారికి మనం మన వివిధ రకాల నాయకుల వికృత అనుకరణలుగానే కనిపిస్తాం. నేను కాన్పూర్లో వాజిద్ అలీషాకి అనుకరణలుగా తాంబూల చర్వణం చేసే వాళ్ళని చూడగా బెంగళూరులో మరొక రకం సాహిబ్లను చూశాను. ఇక్కడ కూడా నేను రామేశ్వరం తాలూకు ప్రగాఢత కోసం, ప్రశాంతి కోసం తప్పించాను. సాధారణ భారతీయుడు హృదయానికి, మేధకి ఉండవలసిన సంబంధం మన నగరాల విచ్ఛిన్న సంవేదన వల్ల తుడిచిపెట్టుకుపోయింది. నా సాయంకాలాల్లో నగర ఉద్యానాల్లో తిరుగుతూ, షాపింగ్ ప్లాజాలు చుట్టబెడుతూ గడపడమే నాకు వ్యాపకంగా ఉండేది. మా ఎస్టాబ్లిష్మెంట్ స్థాపించిన మొదటి సంవత్సరం మాకు పని చాలా తక్కువగానే ఉండేది. పనికి ఒక తీరు తెన్ను ఏర్పడే వరకు నా పని నేనే కల్పించుకోవాల్సి వచ్చేది. ఒక గ్రౌండ్ ఎక్విప్మెంట్ మిషన్ నమూనా రూపకల్పన కోసం ఒక ప్రాజెక్ట్ టీం ఏర్పాటైంది. సైంటిఫిక్ అసిస్టెంట్ స్థాయి అధికారులు 4గురితో కూడిన చిన్న వర్కింగ్ గ్రూప్ అది. మా సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఓపి మెడిరెట్టా నన్ను ఆ టీంకి సారథ్యం వహించమన్నారు. ఆ ఇంజనీరింగ్ మోడల్కి రూపకల్పన చేసి ఆవిష్కరించడానికి మాకు 3 ఏళ్ల వ్యవధిని ఇచ్చారు. ఏ ప్రమాణాల బట్టి చూసినా మా ప్రాజెక్ట్ మా టీం సభ్యులందరి సామర్థ్యానికి మించిన పని. విమానయంత్రం సంగతలా ఉంచి అసలు మాకు ఏమాత్రం తయారు చేయడంలో అనుభవం లేదు. మా ముందేమీ నమూనాలు గానీ, ప్రామాణిక పరికరాలు గానీ లేవు. మాకు తెలిసిందల్లా గాలివేగాన్ని మించిన ఒక విమానాన్ని జయప్రదంగా తయారు చేయవలసి ఉంటుందనే. హోవర్ క్రాఫ్ట్ల గురించి ఎంత సమాచారం లభ్యమైతే అంతా చదవడానికి ప్రయత్నించాం. ఈ రంగంలో అనుభవజ్ఞులు ఎవరన్నా ఉంటే వారిని సంప్రదించాలనుకున్నాం, కానీ అటువంటి వారెవరూ కనిపించలేదు. ఇక చూసి మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే ప్రాజెక్ట్ పని మొదలుపెట్టాలని నిశ్చయించుకున్నాం. రెక్కలు లేని, అలానే తేలికపాటి, వేగవంతమైన ఒక యంత్రాన్ని తయారు చేయాలనుకున్న ప్రయత్నం నా మనోగవాక్షాలకు తలుపు తెరిచింది. హోవర్ క్రాఫ్ట్కి, ఎయిర్ క్రాఫ్ట్కి మధ్య పోలికనైతే నేను గట్టిగా చూడగలిగాను. 7 ఏళ్ల పాటు సైకిళ్ల మీద ప్రయోగాలు చేసే కదా రైట్ సోదరులు మొదటి విమానం తయారు చేయగలిగింది. మేము చేపట్టిన ప్రాజెక్టులో ఎదుగుదలకి, సృజనాత్మకతకి ఎంతో అవకాశం ఉన్నట్లు కనిపించింది. కొన్ని నెలలు డ్రాయింగ్ బోర్డు మీద పనిచేసిన తర్వాత ఇక మేము తిన్నగా హార్డ్వేర్ పని మొదలుపెట్టాం. గ్రామీణ వాతావరణం నుంచి, అంతగా చదువుకొని మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి వాడితో ప్రమాదం ఏంటంటే, పరిస్థితులు ఏదో మార్పును తీసుకురాకపోతే అతడు ఏదో ఒక మూలన కనీస అవసరాల కోసం తనులాడుకుంటూనే బతుకుతూ ఉంటాడు. నాకు తెలుసు, నా అవకాశాల్ని నేనే సృష్టించుకోవాల్సి ఉంటుందని. పనిముట్లు వెనకాల పనిముట్లు, విభాగం వెనక విభాగం, ఒక స్థాయిని దాటి మరొక స్థాయి, ఇలా మొత్తం ప్రాజెక్ట్ ఆచరణలోకి రావడం మొదలైంది. ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తూ నేను గ్రహించింది ఏంటంటే, ఒకసారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదని. అప్పుడు వికే కృష్ణమేనన్ రక్షణ మంత్రిగా ఉండేవారు.
మా చిన్న ప్రాజెక్ట్ ప్రగతిపైన ఆయనకెంతో ఆసక్తి ఉండేది. భారతదేశం తన రక్షణ సామాగ్రిని తనే తయారు చేసుకునే దిశగా వేసిన మొదటి అడుగుగా దాన్ని ఆయన భావించారు. ఆయన బెంగళూరులో ఉన్నప్పుడల్లా మా ప్రాజెక్ట్ ప్రగతిని సమీక్షించడానికి ఏదో ఒక విధంగా వీలు చూసుకుని వచ్చేవారు. మా సామర్థ్యంపైన ఆయనకున్న నమ్మకం మా ఉత్సాహానికి ఇనుముడింపచేసింది. మా నాన్న ప్రార్థనల కోసం తన చెప్పులు బయట విడిచి మసీదులోకి ప్రవేశించినట్లే నేను నా తక్కిన వ్యగ్రతలన్నింటినీ బయట వదిలిపెట్టి పనిలో ప్రవేశించేవాడిని. కానీ మా ప్రాజెక్ట్ గురించి కృష్ణమేనన్ అభిప్రాయాలతో అందరూ ఏకీభవించలేదు. మాకు అందుబాటులో ఉన్న పరికరాలతో ఉపకరణాలతో చేస్తున్న మా ప్రయోగాలు మా సీనియర్ సహచరుల్ని సంతోషపరచలేదు. చాలామంది మా గ్రూప్ని అసాధ్య స్వప్నం వెంట పరుగులు తీస్తున్న పిచ్చివాళ్లుగానే గుర్తించారు. ఇక ఆ గ్రూప్కి నాయకుడిగా నేను మరింత విమర్శకు గురయ్యాను. గాల్లో పరుగులు తీయాలనుకునే పల్లెటూరు బయతునే వాళ్ళు నాలో చూశారు. వాళ్ల వ్యాఖ్యానాల బరువు నా ఆశావాదాన్ని నీరుకార్చింది. మా ఎస్టాబ్లిష్మెంట్లోని కొందరు సైంటిస్టుల విమర్శలు రైట్ సోదరుల మీద 1896లో జాన్ ట్రోబ్రిడ్జ్ వ్యంగ్య కవితను గుర్తుకు తెచ్చాయి. ప్రాజెక్టు మొదలై సంవత్సరం పూర్తి కావస్తుండగా ఒకసారి రక్షణ మంత్రి కృష్ణమేనన్ మా ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చారు. ఆయన్ని నేను మా అసెంబ్లీ షాప్కి తీసుకువెళ్లి చూపించాను. లోపల బల్ల మీద మా ప్రాజెక్ట్ నమూనా చిన్న చిన్న ఉపమానాలుగా విభజించబడి ఉంది. యుద్ధభూమి అవసరాలకు తగిన విధంగా పనికొచ్చే హోవర్ క్రాఫ్ట్ని తయారు చేయడానికి ఏడాది పాటు శ్రమించిన ప్రయత్నాల ఫలితమది. మంత్రి నా మీద ప్రశ్న వెనుక ప్రశ్న సంధించాడు. ఆ నమూనా రాబోయే ఏడాది కల్లా పరీక్షాత్మక యుద్ధ విమానంగా రూపుదాల్చాలన్నది ఆయన ఆశ. ఇప్పుడు కలాం దగ్గరున్న పరికరాలతో జిఈఎం యుద్ధ విమానం తయారవడం సాధ్యమే అన్నాడాయన డాక్టర్ రెడ్మెట్టాతో. ఆ హోవర్ క్రాఫ్ట్కి శివుడి వాహనం పేరు మీద నంది అని నామకరణం చేశారు. మా దగ్గరుండే అవశేషాత్మకమైన ఉపకరణాలతో ఆ నమూనా పూర్తి హంగులతో సంపూర్ణ రూపం ధరించడం మా అంచనాకు మించిన పని. నేను నా మిత్రులకి చెప్పాను, ఇదిగో ఇక్కడో వైమానిక శకటం ఉంది. ఇది కొన్ని ఇరుసుల మీద నిర్మించబడ్డది కాదు, కానీ సమర్థులైన ఇంజనీర్లతో నిర్మించబడ్డది. దానికేసి చూడండి, అది కనుల కింపు కోసం చేసిందే కాదు, ఎగరడం కోసం చేసింది అన్నాను. తన వెంట వచ్చిన అధికారులు తన భద్రతా దృష్ట్యా వారిస్తున్నా వినకుండా కృష్ణమేనన్ నందిలో ప్రయాణించారు. మంత్రి సిబ్బందిలోని గ్రూప్ కెప్టెన్ ఆకాశయానంలో ఎంతో అనుభవం గడిపిన వ్యక్తి. అంతగా అనుభవం లేని నా వంటి ఒక పౌర విమానయాన చోదకుడికి బదులు మంత్రి భద్రత కోసం తనే విమానాన్ని నడపడానికి ముందుకొచ్చాడు. అంతేకాకుండా ఆ శకటం నుంచి బయటికి వచ్చేయమని నాకు సైగ చేశాడు. నేను తయారు చేసిన శకటాన్ని నేనే నడపాలన్న ఉద్దేశంతో బయటికి రావాల్సిన అవసరం లేదన్నట్లుగా నేను తలూపాను. మా మౌన సమాచార ప్రసారాన్ని గమనించిన కృష్ణమేనన్ తన గ్రూప్ కెప్టెన్ చేసిన అనుమానకర సూచనను చిరునవ్వుతో కొట్టిపడేసి శకటాన్ని నడపవలసిందిగా నన్ను ఆదేశించాడు. ఆయనకది ఎంతో సంతోషం కలిగించింది. హోవర్ క్రాఫ్ట్ నిర్మాణానికి చెందిన ప్రాథమిక సమస్యలు పరిష్కారమయ్యాయని మేము రుజువు చేశాం. మరింత శక్తివంతమైన ప్రధాన చోదకాన్ని తయారు చేయండి, నన్ను మళ్ళా రెండోసారి స్వారీకి పిలవండి అని కృష్ణమేనన్ నాతో అన్నాడు. ఆనాడు శంకించిన ఆ గ్రూప్ కెప్టెన్ నేడు ఎయిర్ మార్షల్ గోలే, తర్వాత నాకు చాలా మంచి మిత్రుడయ్యాడు. మేము నిర్దేశించుకున్న గడువు కన్నా ముందే మా ప్రాజెక్ట్ని పూర్తి చేశాం. ఇప్పుడు మా దగ్గర ఒక పరిగెత్తే హోవర్ క్రాఫ్ట్ ఉందన్నమాట. డాక్టర్ మిడిరెట్టా మా విజయానికి సంతోషించినట్లే కనబడ్డాడు. కానీ ఆ సమయానికి కృష్ణమేనన్ పదవిలో లేరు. అందువల్ల ఆయన వాగ్దానం చేసినట్టు రెండోసారి స్వారీకి రాలేకపోయారు. మారిన పరిస్థితుల్లో యుద్ధావసరాలకు దేశీయ శకటాన్ని వినియోగించుకోవాలన్న ఆయన స్వప్నంతో చాలామంది ఏకీభవించలేకపోయారు. నిజానికి ఇప్పటికీ కూడా మనం హోవర్ క్రాఫ్ట్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ ప్రాజెక్టు వివాదాల రొంపిలో కూరుకుపోయి చివరకు అటకెక్కింది. అదొక కొత్త అనుభవం నాకు. ఇంతవరకు నేను ఆకాశమే సరిహద్దు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది హద్దులు చాలా దగ్గరగా ఉన్నాయని. జీవితాన్ని శాసించే సరిహద్దులున్నాయి. నువ్వింతే బరువెయ్యగలవు, నువ్వింతే త్వరగా నెరవగలవు, నువ్వింతే కష్టపడగలవు, నువ్వు ఇంత దూరమే పోగలవు అంటూ శాసించే సరిహద్దులున్నాయి. నేను వాస్తవాన్ని ఎదుర్కోవడానికి ఇష్టంగా లేను. నేను నా హృదయాన్ని ఆత్మని కూడా నంది మీదే పెట్టుకున్నాను. ఆ శకటం ఉపయోగించబడలేదన్నది నేను అర్థం చేసుకోలేని విషయం. నేను ఆశాభంగం చెందాను. నా భ్రమలు తొలగిపోయాయి. ఈ అనిశ్చితిలో, ఈ కలవరపాటు సమయంలో నా బాల్య స్మృతులు నన్ను మళ్లీ ముప్పిరుగొన్నాయి. పక్షి లక్ష్మణ శాస్త్రి అంటుండేవారు, నువ్వు సత్యాన్ని చూడు, ఆ సత్యమే నిన్ను విడుదల చేస్తుంది అని. అయితే అది వెంటనే జరగలేదు, కానీ జరగకుండా ఉండలేదు కూడా. ఒకరోజు డాక్టర్ మిడిరెట్టా నన్ను పిలిచాడు. మా హోవర్ క్రాఫ్ట్ పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. అది ఎగరడానికి పూర్తిగా సిద్ధంగా ఉండాలని, మరుసటి రోజు ఒక ముఖ్య అతిథి ముందు దాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఆ రాబోయే వారంలో ఏ ముఖ్య వ్యక్తి కూడా మా ల్యాబొరేటరీని సందర్శించే కార్యక్రమమేమీ లేదు. ఏమైతేనేం
నేను డాక్టర్ మిడిరెట్టా ఆదేశాల్ని నా సహచరులకు తెలియచేశాను. మాలో కొత్త ఆశ ఉరకలెత్తింది. ఆ మరుసటి రోజు డాక్టర్ మిడిరెట్టా మా సెక్రటరీ దగ్గరకు ఆ అతిథిని తీసుకొచ్చాడు. అతను పొడుగ్గా అందంగా ఉన్నాడు. అతనికి గడ్డం కూడా ఉంది. అతను నన్ను ఆ యంత్రం గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. అతని ఆలోచనలోని నైశిత్యం, స్పష్టత నన్ను ఆకట్టుకున్నాయి. నువ్వు నన్ను ఈ శకటంలో తెప్పగలవా అని అడిగాడతను. అతని అభ్యర్థన నాలో సంతోషాన్ని నింపింది. మేము భూమికి కొన్ని అంగుళాల ఎత్తులో 10 నిమిషాల పాటు చక్కెర కొట్టాం. మేము ఎగురుతున్నామనలేం, కానీ గాల్లో తేలుతున్నామని మాత్రం చెప్పవచ్చు. ఆ అతిథి నా గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ స్వారీగా కృతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకున్నాడు. కానీ తను ప్రొఫెసర్ ఎంజీకే మీనన్నని, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ డైరెక్టర్నని తనని పరిచయం చేసుకోలేదు. ఒక వారం తర్వాత రాకెట్ ఇంజనీర్ పోస్టుకు గాను ఇంటర్వ్యూకి హాజరు కావాల్సిందిగా ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ నుంచి నాకు పిలుపు వచ్చింది. అప్పటికి నాకు ఆ కమిటీ గురించి తెలిసిందల్లా అది టాటా ఇన్స్టిట్యూట్లోని ప్రతిభావంతులతో భారతదేశంలో అంతరిక్ష పరిశోధనల నిర్వహణ కోసం బొంబాయిలో ఏర్పాటైన సంస్థ అన్నంతవరకే. ఆ ఇంటర్వ్యూకి హాజరవడానికి బొంబాయి వెళ్ళాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా నేరేషన్ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ రవిచంద్ర యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎన్ సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.